హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో 12 ఏళ్ల బాలుడికి లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశామని తెలిపారు డాక్టర్లు. పారాక్వాట్ గడ్డి మందు తాగిన బాలుడికి ఊపిరితిత్తులు మార్పిడి చేసి కొత్త జీవితాన్ని అందించామన్నారు. హోలీ పండుగ రోజున పారాక్వాట్ డబ్బాలో రంగులు కలిపి ఆడుకుంటున్న బాలుడి నోట్లోకి ఆ నీళ్లు వెళ్లాయి. దీంతో బాలుడిని యశోద హాస్పిటల్కు తీసుకొచ్చారు. అప్పటికే కిడ్నీ మీద ప్రభావం చూపగా లంగ్స్ సగానికి పైగా పాడైపోయినట్లు గుర్తించామన్నారు డాక్టర్లు. బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి లంగ్స్ సేకరించి బాలుడికి ట్రాన్స్ప్లాంట్ చేశామన్నారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశామని తెలిపారు యశోద హాస్పిటల్ డాక్టర్లు. సో మార్చ్ ఏప్రిల్ మంత్లో యాక్సిడెంటల్గా పారాక్విట్ అంటే ఒక సీరియస్ పాయిజనింగ్ కన్స్యూమ్ చేశారండి. అది అయిన తర్వాత ఇనిషియల్గా కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయింది. దాని తర్వాత మెల్లగా లంగ్స్లో కూడా ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అయిపోయిందండి. ఆ కండిషన్ పేరు లంగ్ ఫైబ్రోసిస్ అంటే చెప్తారు. సో నార్మల్గా ఇంతకు ముందు అట్లా లంగ్ ఫైబ్రోసిస్ అయితే దానికి మందులు ఏం లేదు. నార్మల్గా పేషెంట్ వెంటిలేటర్లో పోతారు. దాని తర్వాత మెల్లగా కండిషన్ ఖరాబ్ అయిపోతుంది. సో బట్ పేషెంట్ ఆల్మోస్ట్ 1 month తర్వాత మన దగ్గర యశోద సోమాజిగూడలో వచ్చారండి. వచ్చిన టైంలో మన సిటీ స్కాన్ చేసే ఆల్మోస్ట్ 50 to 60% లంగ్స్ ఖరాబ్ అయింది. సో మన వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా లంగ్స్ చాలా సివియర్గా డ్యామేజ్ అయింది. మన వెంటిలేటర్లో 100% ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత కూడా బాడీలో ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. లంగ్ ఇర్రివర్సబుల్ డ్యామేజ్లో ఆల్రెడీ ఉంది. సో అందుకే దానికి ఒకటి ఆప్షన్ ఉంది, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇంతకు ముందు మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ ఏజ్లో ఈ కండిషన్ కోసం ఎవరికి అవ్వట్లేదు. సో అందుకే మన థొరాసిక్ సర్జన్స్, మన ట్రాన్స్ప్లాంట్ టీమ్ అందరు కలిసే మన వరల్డ్లో ఫస్ట్ టైం లోబార్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ 12-year-old బాయ్ జరిగిందండి. బట్ బాబుకు ప్రాబ్లం ఏదంటే అడల్ట్ లంగ్ తట్టుకోవడం కోసం చెస్ట్ వాల్ సైజ్ లేదు. అందుకే మనం ఏం చేశానంటే అడల్ట్ లంగ్ తీసేసే దాంట్లో అప్పర్ లోబ్ 2 తీసేసే లోయర్ లోబ్ 2 లోయర్ లోబ్ ఒకటి మనం పెట్టానండి. సో అది పెట్టిన తర్వాత మన ఎక్మో సపోర్ట్ కూడా కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ 4-5 days తర్వాత ఎక్మో నుంచి బయటగా వచ్చారు. తర్వాత మధ్యలో ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. అదన్నీ మనం కంట్రోల్ చేశాను. ఇంటెన్స్ రీహాబిలిటేషన్ కూడా మన పేషెంట్ పెట్టాను. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయింది. ఇప్పుడు మీరే చూస్తున్నారు పేషెంట్కి ఆక్సిజన్ అవసరం ఏం లేదు. మంచిగా మళ్ళీ రొటీన్ పని చేస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు పారాక్వాట్ పాయిజనింగ్లో సర్వైవల్ అనేది మనం చూడలేదు. అండ్ చిన్నపిల్లోడు దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనేది అంత టీం అంతా కూడా డిస్కస్ చేసి ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ టు పుట్ హిమ్ ఆన్ ఎక్మో అండ్ దెన్ టేక్ హిమ్ ఫర్ ఏ ట్రాన్స్ప్లాంట్ అనేది డిసిజన్ తీసుకున్నారు. కాకపోతే వీళ్ళు మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నారు కాబట్టి మేనేజ్మెంట్ కూడా ముందుకొచ్చి మీరు లేదు యూ గో హెడ్ వాట్ ఎవర్ ఈస్ దిస్ థింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మీరు చేయండి చూద్దాం, ఎందుకంటే చిన్నపిల్లోడు లెట్ us గివ్ హిమ్ ద బెస్ట్ ఛాన్స్ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఆ పేషెంట్ని మనం ఈ అబ్బాయిని ఎక్మో మీద పెట్టడము, తర్వాత ట్రాన్స్ప్లాంట్ తీసుకోవడము అదృష్టం కొద్దీ అంత మంచిగా జరిగింది. ట్రాన్స్ప్లాంట్ నుంచి త్వరగానే కోలుకున్నాడు. దాని తర్వాత నౌ హీఈస్ యాక్చువల్లీ రన్నింగ్. వీ హ్యావ్ సీన్ ఎ వీడియో వేర్ ఈస్ రన్నింగ్ ఆన్ ద బీచ్. ఆ లెవెల్కి రావడం అనేది చాలా అద్భుతం. అది ఇవి ఏమైతాయంటే రాగానే పేషెంట్కి ఫస్ట్ 1 week బాగానే ఉంటారండి. ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ 1 weekలో అంత బాగానే ఉంది అనుకుంటారు. ఈ 1 week తర్వాత మెల్లమెల్లగా లంగ్స్ వీక్ అయిపోతూ ఉంటాయి, లంగ్స్ గట్టి పడతాయి, లంగ్స్ కొలాప్స్ అవుతాయి. అంటే ఇక ఏం చేసినా పనికి రాదనమాట. మనం ఏ మందులు ఉండవు వాటికి. లంగ్ ఫైబ్రోసిస్కి ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే అటెండర్స్కి చెప్పేవాళ్ళం, మీరు తీసుకెళ్ళండి ఉస్మానియాకి కానీ గాంధీకి కానీ, ఊరికే ఖర్చు పెట్టుకోవడం అనవసరం, ఇక్కడ ఎలాగో పేషెంట్ చనిపోతాడు, అనవసరంగా మీరు ఖర్చు పెట్టుకొని పైసలు ఎందుకు వేస్ట్ చేసుకుంటారని చెప్పేవాళ్ళం ఇదివరకు. సో ఈ పేషెంట్ వచ్చినప్పుడు కూడా అట్లాగే అనుకున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ వచ్చాయి మన దగ్గర. అడ్వాన్స్ ఫెసిలిటీ అంటే ఎక్మో వచ్చింది, వెంటిలేటర్స్లో కూడా లేటెస్ట్ వెంటిలేటర్స్ వచ్చాయి, ట్రాన్స్ప్లాంట్స్ మనకి వారానికి 2-3 అవుతున్నాయి ఇక్కడ యశోదలో. సో ఈ పేషెంట్కి ఎందుకు చేయకూడదు అనుకొని ట్రాన్స్ప్లాంట్ చేద్దామనుకొని, ఎందుకంటే ఇంత చిన్న ఏజ్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ చిన్న ఏజ్కి మన అందరి లంగ్స్ ఎలా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఈ చిన్న ఏజ్లో లంగ్స్ పెట్టడం కూడా అంత ఈజీ కాదు. నేను రైతుని. హోలీ రోజు అది పారాక్యూట్ డబ్బాలో అది కలర్ పోసుకొని ఆడుకుంటుంటే యాక్సిడెంటల్గా అది నోట్లోకి వెళ్ళిపోయింది. విశేష సార్ని కలవడం జరిగింది. సార్ మాకు ధైర్యం చెప్పిండు, చాలా ఏం కాదు మీరు బాధపడకండి, మేము చూసుకుంటాము అది ఇది అని చెప్పి. తర్వాత ఇక బాగా బాధపడ్డాం. మాకు ఎట్లయినా కూడా మా అబ్బాయిని మేము బ్రతికించుకోవాలి సార్ అని సార్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ యశోద వాళ్ళు బాగా హెల్ప్ చేసిండ్రు.